హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినటువంటి కేసు వేరు, హరీష్ రావు గారిని పిలిపించినటువంటి కేసు వేరు. ఈయన అబద్ధాలని తట్టుకోలేక సిపి సజ్జనార్ గారు సాయంత్రం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఇది అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. ఈయన ఎందుకోసం ఏ కేసులో లోపలికి పోయిండు, ఏ కేసు సుప్రీంకోర్టు దగ్గర పోయింది. అదొక ఇండివిజువల్ చక్రధర్ గౌడ్ వేసినటువంటి ఇండివిజువల్ కేసు దాని మీద హైకోర్టు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ మరి అది దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసినటువంటి దాన్ని దీనికి ఆపాదించి మాట్లాడుతుండు. అదొక పెద్ద బూత్. అయితే నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు అదే మీడియా ముంగట, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంట, మున్సిపల్ ఎన్నికలు వస్తుంటేనంట బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని మేము తట్టుకోలేక ఈయనంట వేరే కేసులో పెట్టి ఎంగేజ్ చేయడానికే మేము ఈ యొక్క విచారణకు పిలిచినామంట. మేము ఎంగేజ్ చేయాల్సినటువంటి అవసరం మాకేంది సార్? ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే కదా, ఫస్ట్ ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే ఇన్ని జరిగినటువంటి ఎన్నికలలో ఏదైనా మీరు కనీసం బయటపడ్డటువంటిది ఊపిరితోటి బతికి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించేది. అది అసెంబ్లీ ఎన్నికలైనా, కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలైనా, లేకపోతే మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, మన గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలైనా మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆగడాలు చేసినా, అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి జోహార్లు కొడుతున్నటువంటి యొక్క ప్రజానికం మేము సంక్షేమం అభివృద్ధితోటే సంస్కృతులను కాపాడుకునేటటువంటి దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం.